அவ்வளவுதானா? வேற என்ன? சும்மா 4 வார்த்தை முடிஞ்ச ஒரு கப் காஃபி. టీ రెడీ అయిపోయింది. ఓకే సార్ షుగర్ సరిపోయిందో లేదు చూడండి. సరిపోయిందా షుగర్? ఎప్పుడైనా టీ దీనిలో పాలల్లో కాస్తేనే ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు అంటే నేను రియల్గా చెప్తున్నాను, ఇంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే బాగుంది టేస్ట్ అయితే. అదే డెమో కాబట్టి జస్ట్ 1.5 లీటర్ వేస్తున్నాం. జనరల్ అయితే 4 లీటర్స్ వేసుకోవాలి. 4 లీటర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 60 గ్రాములు వేస్తుంది. ఇప్పుడు ఇది టీ మెష్ ఉంది కదా, టీ మెష్లో ఇది వేసేసుకొని దీనిలో ముంచేయటం పాలలు. సో షుగర్ వచ్చేసి 110 గ్రామ్స్ వేస్తున్నాను అనుకోవచ్చు. లేదు కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీకు 120-130 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. సో 120లో పెట్టినప్పుడు ఇంకా హీటర్ ఆగదండి, అప్పుడు పాలు మరుగుతూనే ఉంటాయి. సో టీ పొడి అనేది లోపలికి మీకు దిగిపోతుంది. ఎప్పుడైనా టీ 1 అవర్ దాటిందంటే మీకు టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి మిషన్ ఇంకోటి పెట్టుకున్నారు అనుకోండి, దానిలో ఓన్లీ పాలు వేసుకుంటారు. సో ఆ పాలతో మీరు కాఫీ, దాంతోనే హార్లిక్స్, బాదం టీ అన్ని ఫ్లేవర్స్ చేసుకోవచ్చు. దీని నుంచి ఉత్తి మనకి హాట్ వాటర్ వస్తుందండి. ఈ వేడి నీళ్ళతో ఏంటంటే మీరు లెమన్ టీ గానీ గ్రీన్ టీ గానీ అవన్నీ చేసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు గిన్నె ఉంది అనుకోండి, ఇది పాల గిన్నె. సో ఇక్కడ పోసిన పాలు ఈ హోల్ ద్వారా ఈ బయటకు వస్తాయండి. అండ్ ఇక్కడ పోసిన నీళ్లు ఇక్కడ వాటర్ కింద వస్తాయి అన్నమాట. సో పాలు వస్తాయి, నీళ్లు వస్తాయి. సో గిన్నె అనేది ఇలా రొటేట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రూ ఉంది. సో ఈ స్క్రూ వెళ్ళి మీకు ఇక్కడ లోపల ఇక్కడ కూర్చుంటది. సో పాలు ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి మీకు ఇలా బయటకు వస్తాయి. ఈ మధ్యలో ఏంటంటే ఈ వాషర్ కాస్తుంది. సో ఎప్పుడైనా గిన్నె లోపలికి నీళ్ళు వస్తున్నాయంటే ఈ వాషర్ సరిగా మీరు బిగించలేదని. ఈ రౌండ్ సర్కిల్ హీటర్, దీని ద్వారా వాటర్ వేడెక్కుతాయి, వాటర్ నుంచి పాలు వేడెక్కుతాయి. సో ఇది వచ్చేసి 12 లీటర్స్ అండి. మామూలు రెగ్యులర్ టెంపరేచర్ మీరు ఓన్లీ పాలు పెట్టుకుంటానంటే 90లో పెట్టుకోండి. ఇక్కడ మనం నీళ్ళు వేసుకోవాలి ఫనల్ ద్వారా. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనకి పాలని వేడి చేస్తుంది. పొద్దున్న పెట్టిన పాలు రాత్రి వరకు కూడా మీకు అడుగు అంటాం అనమాట. ఇది వచ్చేసి వాటర్ లెవెల్ అండి. నీళ్లు పోసాం కదా, ఎంత వాటర్ ఉందో చూసుకోవాలి. చూసుకోకపోతే మీకు హీటర్ కాలిపోతుంది. బయట నుంచి పవర్ వచ్చింది, ఇక్కడ ఆన్ చేస్తుంది. హీటర్ ఆఫ్ లో ఉంది అనుకోండి, ఆఫ్ లో ఉంటుంది. దీనిలో 1 లీటర్ మిగిలింది అనుకోండి, మీకు బిజినెస్ నెక్స్ట్ 5 నుంచి ఫుల్ బిజినెస్ అనుకోండి, ఇది ఫ్లాస్క్ లో లాగేసుకొని దీనిలో 5 లీటర్లు కాసేసుకోండి. సో ఈ టైం బీయింగ్ మీరు ఆ 1 లీటర్ అనేది కస్టమర్స్ ఇచ్చుకోండి. మా షోరూమ్ ని విజిట్ చేయండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. లైక్ సాఫ్టీ మిషన్స్, ఆటోమేటిక్ ఆరెంజ్ జ్యూస్ మిషన్స్, షుగర్ కేన్ మిషన్స్, వాఫిల్ మేకర్స్, చాక్లెట్ ఫౌంటైన్స్, పాప్కార్న్ మిషన్స్, పిజ్జా ఓవెన్స్, ఫ్రైయర్స్. సో మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ.